బాలుని స్టేషన్ నుంచి కోసం చేయని ప్రయత్నం అంటూ అయితే ఉండదు. ఇక రవికి కాల్ చేస్తుంది మీనా. అలా బాలుని స్టేషన్‌లో చూడడం అయితే మీనా చాలా బాధపడిపోతూ ఉంటుంది. కానీ రవిని తీసుకొని స్టేషన్‌కి వెళ్తే బాలు "ఎందుకురా మీ వదిన్ని ఇక్కడికి తీసుకొని వచ్చావు? ఇక్కడికి రాకూడదు వెళ్ళిరా" అని అయితే చెప్తూ ఉంటాడు. అసలు ఇలాగని వినిపించాలి అని రవి, శృతి కలిసి ఒక ఆవిడ దగ్గరికి వెళ్తారు. ఆమె ఒక్కటే ఎప్పుడు విడిపించగలదని చెప్పడంతో ఇక హిందీ వీళ్ళకేమో రాదు. ఇక శృతి ఏం మాట్లాడుతూ ఉంటే ఇక మీనా పడుతున్న బాధను చూసి శృతి కూడా చలించిపోతుంది. అసలు మీ ఆయన తప్పు చేయలేదని నేనెలా నమ్మాలి అని అయితే అడగడంతో నా దగ్గర ఆధారాలు లేవు. కానీ నా భర్త అలాంటి వాడు కాదు. నిర్దోషి. ఏదో ఎక్కడో తప్పు జరిగింది. కావాలని నా భర్తని ఇందులో ఇరికిచ్చారు అని తాళ్ళని పట్టుకొని బోరున ఏడుస్తూ ఉంటే ఇక మీనా బాధను చూసి ఆమె చాలా కరిగిపోతుంది. ఈ అమ్మాయి చెప్పేది నిజమే అని అయితే అనుకోని ఎలాగోలా విడిపించాలని విడిపిస్తుంది. కానీ గజాతో చేతులు కలిపిన అయితే వీడు విడుదలైనా కానీ ఆ కారు విషయంలో పట్టుకొని వీడిని ఏదో ఒక రకంగా హింసించాలని అయితే అనుకుంటూ ఉంటాడు. కారుని ఎక్కడ ఇరికిచ్చాలో అక్కడ ఇరికిచ్చేస్తే వాడి జీవితంలో దెబ్బ కొట్టినట్టు అవుతుంది అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. మరి ఏం జరగబోతుందో కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.